వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ త్రిలోక్యాని. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీకోసం ఎగ్ బాయిల్ అన్నది చూపించబోతున్నాను. ఇది మమ్మీకి అన్నది చాలా ఈజీగా యూస్ఫుల్ కూడా అవుతుంది. దానికన్నా ముందు చూస్తున్నారా, ఈ ఫ్లవర్స్ అన్నది నేనే స్వయంగా చెరువులోకి దిగి మరీ నేనే కోసాను. నాకైతే అప్పుడు చాలా ఎగ్జైట్గా ఉంది. ఇంకా చెరువులో ఆడుకున్నాను, ఇంకా బోల్డన్ చేశాను. చూస్తున్నారా, ఈ ఫ్లవర్స్ అనేవి మీకు నచ్చాయా? నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు ఎగ్ బాయిల్ గురించి చెప్పుకోవచ్చు. దీంట్లో మూత అన్నది వస్తుంది. ఇంకా హోల్ పోవడానికి ఇది ఇచ్చారనమాట. ఇంకా ఇది ఎగ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ ప్లగ్ ఉంటుందా, ఇది అన్నది ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఒక గ్లాస్ వాటర్ అన్నది తీసుకొని దీని కిందకి యాడ్ చేసుకోవాలి. లైట్గా కొంచెం మాత్రం వేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత గుడ్లు అన్నది పెట్టాలి. చూస్తున్నారా, ఈ విధంగా గుడ్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మూత అన్నది పెట్టుకోవాలి. కరెంట్ దగ్గర చిన్నపిల్లలు చాలా సేఫ్గా ఉండాలి. చూస్తున్నారా, నేను ఇక్కడైతే ప్లగ్ అన్నది పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేస్తున్నా. చూస్తున్నారా, ఈ కింద అన్నది లైట్ అన్నది ఎగురుతుంది కదా, ఇది ఆన్ అయినట్టు. ఇంక దానికదే ఈజీగా మనం చూసుకోలేకపోయినా దానికదే ఆఫ్ అయిపోతుంది. 10 minutesలో కూడా ఈజీగా అయిపోతుంది. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా గిన్నెలో కన్నా వాటర్ వేసుకొని అన్నీ చేసే కన్నా టైం వేస్ట్. ఇది ఈజీగా జస్ట్ మనం పని చూసారా ఫ్రెండ్స్, 10 minutes అవ్వంగానే ఈజీగా ఎగ్ అన్నది బాయిల్ అయిపోయింది. చూస్తున్నారా, స్టీమ్ అన్నది ఎలా వచ్చిందో చూసారా. ఇక్కడ రెడ్ లైట్ ఉంటుందో అది అన్నది ఆఫ్ అయిపోయింది. కాబట్టి అంటే ఎగ్ అన్నది అయిపోయింది. కాబట్టి మనం ముందుగా ప్లగ్ తీసేయక ఓపెన్ చేయాలి. కరెంట్ దగ్గర మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలి, సేఫ్గా ఉండాలి. ఓకేనా? చూస్తున్నారా, స్విచ్ అన్న తీసేసుకొని ప్లగ్ కూడా తీసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు మూత చూస్తున్నారా, ఎంత ఆవిరిగా ఎలా బయటకు వస్తుందో. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎగ్ అన్నది మనం చల్లని వాటర్లో వేసుకున్నాం, మామూలు వాటర్లో. చూస్తున్నారా, ఇప్పుడు మనం ఎగ్ అన్నది లోపల ఎంత బాగా వచ్చిందో లేదు చూద్దాము. చూస్తున్నారా, అంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో. ఈజీగా పిల్లలకి రోజు పొద్దున్న మార్నింగ్ ఎగ్ అనేది అలవాటు చేస్తే చాలా బాగుంటారు పిల్లలు, హెల్తీగా. చూస్తున్నారా, లోపల అనేది ఎగ్ అనేది ఎంత బాయిల్గా వచ్చిందో. చాలా స్మూత్గా ఉంది, చాలా బాగా ఉడికింది. సరే ఫ్రెండ్స్, బాయ్.